డిఎస్సి అభ్యర్థుల్ని నిలువునా మోసం చేసింది జగన్ సర్కారు. 2019 ఎన్నికల ముందు నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు మెగా డిఎస్సి ఏటేటా జాబ్ క్యాలెండర్ అంటూ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చిన 6 నెలలలో టెంకాయ కొడితేనే చిత్తశుద్ధి అంటూ ప్రగల్భాలు పలికిన జగన్ ఆయన అధికారంలోకి వచ్చాక డిఎస్సి గురించి మరిచిపోయారు. ఎన్నికల ఏరు దాటాక హామీ తెప్ప తగలేశారు. మార్చిలో ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం డిఎస్సి ప్రకటన విడుదల చేయడంపై అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హడావుడిగా టెట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేటప్పటికే మార్చి 5వ తేదీ వచ్చేస్తోంది. ఆ తర్వాత 15 నుంచి పరీక్షల షెడ్యూల్ పెట్టారు. అంటే డిఎస్సి ప్రకటించినా అది ముందుకు సాగకూడదనే ఉద్దేశంతో ఆఘమేఘాల మీద ఇప్పుడు మినీ డిఎస్సి ప్రకటించింది. గతేడాది ఆగస్టు నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ త్వరలో డిఎస్సి అంటూ ఊరించారు. చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడే ఇవ్వాలి, కానీ నిరుద్యోగులను మోసం చేయాలనే ఇప్పుడు ప్రకటన ఇచ్చారా అని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందాలంటే టీచర్లు ఉండాలి. ప్రపంచ బ్యాంక్ రుణం కోసం మానవ వనరులపై చేసే వ్యయాన్ని తగ్గించుకుంటామని ప్రకటించిన జగన్ ప్రభుత్వం అందు నియామకాలలో కోత వేసింది. 3, 4, 5 తరగతులను ప్రాథమిక ఉన్నత విలీనం చేసి ఎస్టీటీ పోస్టులు లేకుండా చేసింది. ఉన్నవారికి పదోన్నతి సబ్జెక్టు టీచర్ల ఖాళీలను మాయం చేసింది. గత సెప్టెంబర్ 22న 8,366 పోస్టులు భర్తీ చేస్తామన్న మంత్రి బొత్స ఇప్పుడు ఖాళీలే లేవంటున్నారు. వాస్తవంగా 18,520 ఖాళీలు ఉన్నాయి. ఇవి కేవలం మండల, జిల్లా పరిషత్తు, పురపాలక బడులోనే ఖాళీలే. 23,000 ఖాళీలున్నాయని ప్రతిపక్ష నేతగా జగన్ చెప్పారు. మరి ఇవన్నీ ఏమైపోయాయని ప్రశ్నిస్తున్నారు డిఎస్సి అభ్యర్థులు. ఇక డిఎస్సి, టెట్ను ప్రభుత్వం ఒకేసారి పెట్టింది. ఈ రెండింటికి ఒకేసారి సన్నద్ధం కావడం ఎలా సాధ్యం అని ప్రశ్నిస్తున్నారు అభ్యర్థులు. టెట్కు 20 రోజుల సమయం ఇవ్వగా డిఎస్సికి 31 రోజులు ఇచ్చారు. టెట్ ఫలితాలు మార్చి 14న విడుదల చేయనున్నారు. కానీ డిఎస్సికి దరఖాస్తులు ఈ నెల 12 నుంచే స్వీకరిస్తున్నారు. టెట్ మార్కులు లేకుండానే డిఎస్సికి అనుమతిస్తారా అనే దానిపైన స్పష్టత లేదు. హడావుడిగా నెల రోజుల్లోనే పూర్తి చేయాలనుకుంటున్న వైసీపీ సర్కారు డిఎస్సి అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సిలబస్ పైన స్పష్టత లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ సిలబస్ను మార్చింది. 8, 9 తరగతులకు పూర్తిగా జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సిలబస్నే వినియోగిస్తోంది. వచ్చే ఏడాది 10వ తరగతికి ఇదే సిలబస్ అమలు చేస్తున్నారు. 1, 7 తరగతులకు సైతం గతేడాది దాదాపుగా ఎన్సీఆర్టీ సిలబస్సే తీసుకొచ్చింది. అంతకుముందు రాష్ట్ర సిలబస్ను మార్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయ నియామకాలే చేపట్టలేదు. డిఎస్సి 2018 తర్వాత పాఠ్య పుస్తకాలను మార్చుతూ వస్తోంది. 2025 జూన్ నాటి నుంచి ఐబీ సిలబస్ అంటున్నారు. ఇంతకు ఏ సిలబస్ ఇస్తారనే దానిపై అభ్యర్థులలో అయోమయం ఉంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ స్పష్టత ఇవ్వలేదు. సిలబస్ పూర్తిగా మారిపోతే అభ్యర్థుల సన్నద్ధతకు సమయం సరిపోతుందా అనే దాన్ని చూడలేదు. ఆశా వర్కర్ల చలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.